ఇగో 40% వచ్చి ఎంత అవసరం అనేది ఈ పుస్తకం చూపెట్టండి అధ్యక్ష, చూపెట్టండి ఈ పుస్తకంలో ఎక్కడుంది అనాలజీ సంబంధించి. మీరు ఇగో ఇంత పెడుతున్నాం, ఇగో దీనికి ఎంత కావాలి, సరే 10% పెంచవచ్చు తగ్గచ్చు, 10% తగ్గచ్చు పెంచవచ్చు, కానీ ఇంతనే అసలు చూపెట్టండి, మీ అలకేషన్ అంత చూపెట్టండి. ఎక్కడుంది 8,000 కోట్లు పోవచ్చు, 8,000 కోట్లు ఎవరిది? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి 8,000 కోట్లు వెళ్తే ఆ ప్రభుత్వం చూపెడతారు పుస్తకం. ఇది బడ్జెట్ అధ్యక్ష, దయచేసి ఆలోచించండి. ఏమనంటే ఊరికి కోపం అయిపోతున్నారు. ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగపడతారుగా, మీకు వినడానికి ఉపయోగపడతారుగా. నాకు డౌట్ వచ్చి నేను ఇప్పుడే జమినాలు అడిగాను సార్, స్టేట్ ఓన్ రెవెన్యూ స్టేబుల్ అన్ని రాష్ట్రాలు ప్లాట్ చేయమంటే ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానంలో ఉంది సార్. మనకి 22వ స్థానం ఎక్కడి నుంచి వచ్చింది సార్? సార్ ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానం ఉంది, 1,99,000 కోట్లు. దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, దాని తర్వాత కేరళ, దాని తర్వాత హర్యానా, దాని తర్వాత ఇతర రాష్ట్రాలు ఉన్నాయి సార్. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ లిస్టు? నాకైతే తెలియట్లేదు సార్. సో హౌస్ ని తప్పుదారి పంచండి, ముందల అది హౌస్ కి సబ్మిట్ చేయమనండి సార్. మీ ద్వారా తీసుకుని దయచేసి ఫైనాన్స్ మంత్రి గారు పంపించవలసిందిగా బొత్స గారు నేను కోరుతున్నాను సార్. లేకుంటే క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పడానికి ప్లీజ్ కాదు అధ్యక్ష. వీళ్ళు సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇవాళ కాకపోతే రేపు కాకపోతే రెండు కాకపోతే అవుతాడు. 5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి 5 సంవత్సరాలు చేస్తామంటే అయిపోయింది. ముఖ్యమంత్రి గారు సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6 ఏంటి, సూపర్ హిట్ ఏంటి? ఎక్కడ ఈ పుస్తకంలో మిగతా 3 సూపర్ 6 సంవత్సరాలు ఎక్కడున్నాయి? ఈ పుస్తకంలో ఎక్కడ చుమ్మడం శిక్ష నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఉంది? 50 సంవత్సరాలు మైళ్ళకి వచ్చి ఇస్తుందా, అది ఎక్కడ ఉంది? ఎక్కడ 18 సంవత్సరాలు కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే వాస్తవాల్ని ఇవాళ కాదు రేపు, ఇవాళ కాకపోతే రేపిస్తామని చెప్పండి, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తామని చెప్పండి. అంతేగాని అయిపోయింది ఏ రకంగా అయిపోద్ది? మేము అడుగుతుంది అది, ఈ సభ ద్వారా మేము అడుగుతుంది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో సూపర్ 6 అది ఎప్పుడు ఇస్తారు? ఆ మిగతా 3 ఎప్పుడు అవుతాయి? అవి ఎప్పుడు చేస్తారు? పోనీ ఇచ్చిన 3 అరకొరకు ఇచ్చారు, పోయారో తెచ్చారో ఏవో అవుతున్నాయి, అది అడుగుతున్నా. మా సభ అడిగింది అది, దానికి సమాధానం లేదు సార్. కంక్లూడ్ చేయండి. ఆంజల్ గారు 5 minutes ఏది ప్లీజ్ ఎల్ఓపి గారు ప్లీజ్. ఆంజల్ గారు మరి మా సభ్యుడు అడిగాడు 9,64,000 కోట్లు అప్పు వారసత్వంగా ఇచ్చారని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. చెప్తే అది ఎక్కడి నుంచి ఇచ్చారండి, ఏ రిపోర్ట్లో ఉందని చూపమంటే వారసత్వం వైట్ పేపర్లో ఉందంట.